సంకల్పం గట్టిదైతే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. ఇదే రాజ్ న్యూస్ సిద్ధాంతం. తెలుగు న్యూస్ ఛానళ్ల చరిత్రలో సరికొత్త ప్రయోగాలు చేసి ప్రజలను రంజింపచేయాలని భావించిన రాజ్ న్యూస్ ఇప్పుడు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 9 PM ప్రైమ్ బులెటిన్ ను కొత్తగా మీ ముందుకు తీసుకొస్తుంది. చూసిన వార్తలు చూసి విసుగు పుడుతుందా? వార్తల్లో కొత్తదనం లేదనిపిస్తుందా? అయితే మీకోసమే ఈ 9 పంచెస్ మీ ముందుకు తెచ్చాం. Sir, yourself told that it will be investigated, and after investigation only you can come to the conclusion. We never objected that you should not investigate. Have we objected? Why Mr. Nadda should say that I am trying to suppress that matter? We never. You suppress so many things, and you people do that. We don't do that. It is your quality. It is your quality. న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్నోళ్ళకో హత్యలు చేసినోళ్ళకో లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా డ్రగ్స్ వాడేవాడైనా లేకపోతే చెరువులను కుంటలను నాలాలను ఆక్రమించుకునే వాడైనా లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. First time in the country, power sector reforms introduced by Andhra Pradesh government, and also regulatory commission, first of its kind in Andhra Pradesh. Then only civil aviation or telecom, so many regulatory commissions have come. Even everybody told me at that time, you are taking very difficult subject, it may hurt your future. Exactly 2004, I was successful in bringing power sector reforms. I lost my power at that time. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్తే వీళ్ళ మొహం వెళ్ళి యాడ్ చేస్తారులే, మేము 1 లక్ష రూపాయలే అని 10 ఏళ్ళు చేయలేకపోయాము, చేయలేదు కూడా, గాలికి వదిలేసినాం. వీళ్ళు 2 లక్షలు అని చెప్తున్నారు, వీళ్ళు యాడ్ చేస్తారులే అని అనుకున్నారు. కానీ చేసి చూపించాం కదా. అట్లాగే మిగతాయి కూడా ఎస్, సంకల్ప బలం ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండాలి. ఉన్నప్పుడు ఏదో రకంగా రాబడుల్ని పోగేస్తాం. దాని ద్వారా ప్రజలకి మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. Advantage that is sunlight, biggest advantage for India. And also we are very fortunate, we are having excellent opportunities for wind energy and also pumped energy. These 3 advantages, we can use it properly. Andhra Pradesh will be a hub for green energy and green hydrogen. As on today, NTPC and the government of Andhra Pradesh entity, GENCO, they are working green hydrogen project in Visakhapatnam. Ultimately, they are going to invest 2 lakh crores on green hydrogen. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమం లాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరమే ఉంది. అంటే ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్ని మారాలా? ఇది పద్ధత? కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తారన్న ఒక ఆలోచన పటాపంచలు చేస్తూ బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పీజీ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈరోజు జాయిన్ అవుతున్నారంటే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఆత్మ గౌరవంతో కూడుకున్నది. శాంతి భద్రతలను కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని
అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈరోజు పీజీ పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఈరోజు చేరడం జరిగింది. ఏ రకంగా మీరు పోలీస్ అధికారుల యొక్క విధుల్ని నిధుల్ని అడ్డుకుంటారు? ఒక ఏసీపీని తోసేసి పరిగెత్తిపోయినాడు పారిపోయినాడు ఏ రకంగా అంటా ఉన్నారు మీరు? మీరు తప్పులు చేసినప్పుడు చట్టపరంగా చర్యలు ఉంటాయి. మీరు తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం ఉన్నది. ఇష్టారాజ్యంగా వివరిస్తాము, ఇష్టారాజ్యంగా మాట్లాడతాము, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడతాము అంటే ఎట్లాగండి? ప్రజలు కనీసం జీర్ణించుకోవాలి కదా దీన్ని.